హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోంగూర నూపిండి పెట్టి పులుసు నేర్చుకుందామండి. గోంగూర కడిగేసుకు శుభ్రం చేసుకుని తరిగి పెట్టుకున్నది, 1½ స్పూను నూపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, టమాటా, చింతపండు ఉసిరికాయంత, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. మనం 1 గ్లాస్ నీళ్లు పోసుకొని పులుసు చేసే ముందు 1 గంట ముందు శనగపప్పు నానబెట్టేసుకోవాలి. నూపప్పు డ్రై మూకుట్లో వేయించుకుని ఉంచుకోవాలండి దోరగా. అది మిక్సీ చేసుకుని పొడం కింద తీసుకునండి. తరుగు పెట్టుకున్న గోంగూర వేసేసుకుందాము. నానబెట్టుకున్న శనగపప్పు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరుక్కున్నవి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు తగ్గితే. 1/2 స్పూను పసుపు, చింతపండు గుజ్జు తీసుకున్నది, కొంచెం అంత నీళ్లు పోసుకుందాము. ఈ కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక బంద్ చేసేయాలండి. ఇదిగోండి, చూసారా అయిపోయింది. ఈ బద్ద మరీ మెత్తగా అయిపోకూడదు, ఇలా కనపడాలి, బాగుంటుంది. పంటి కింద పడుతుంటే బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క వేసుకుందాం టేస్ట్ కోసం. పులుపు, చింతపండు పులుపుకి బెల్లం వేస్తే కాంబినేషను. నువ్వు పొడి మనం ముందుగా చేసుకున్నది నువ్వు పొడి. ఇది చాలా కమ్మదనంగా ఉంటుందండి, అత్తుకుంటుంది, లేకపోతే నీళ్ళగా ఉంటుంది అన్నమాట. దీని బదులు బియ్యపిండి వేస్తారు కదా, ఈసారి నువ్వు పిండి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగాను. బియ్యపిండి నీళ్ళల్లో కలిపి వేస్తారు ఇలా అత్తుకొని చిక్కగా రావడం కోసం. దాని బదులు నేను నూపిండి వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాము. ఈ సిమ్లో పెట్టి కారం వేసుకుందామండి. ఇప్పుడు బాగా 5 నిమిషాలు మరగనిచ్చేసి గిన్నెలో తీసుకుని పోపు పెట్టేసుకోవడం. నూనె వేసుకుని మెంతులు వేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది కదా. మెంతులు వేగాయి, జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి, ఎండుమిర్చి, ఇంగువండి. తినేవాళ్ళు వెల్లిపాయలు వేసుకోవచ్చండి పోపుకి. కరివేపాకు వేసుకుని ఆపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పైనుంచి పోపు పెట్టేసుకోవాలి. గోంగూర నూపిండి పులుసు రెడీ అయింది. వేడిది అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే టేస్టీ ఉంటుందండి. ఎమ్మీ. ట్రై చేసి చూడండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.